బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుర్గగుడిలో అపచారం జరిగింది. శుక్రవారం అమ్మవారికి నిర్వహించే శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే పాలలో పురుగు కనిపించింది. దాంతో అరగంట పాటు అర్చనను నిలిపివేశారు. ఆవు పాలకు బదులు టెట్రా ప్యాక్ పాలను వాడుతున్నట్లు తేలింది. అరగంట తర్వాత గోవు పాలను తీసుకువచ్చి అర్చనను కొనసాగించారు. ఈ ఘటనపై చైర్మన్ ఈవో సమీక్షించారు. దుర్గగుడిలో అపచారం జరిగింది. శుక్రవారం అమ్మవారికి నిర్వహించే శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే పాలలో పురుగు కనిపించింది. దాంతో అరగంట పాటు అర్చనను నిలిపివేశారు. ఆవు పాలకు బదులు టెట్రా ప్యాక్ పాలను వాడుతున్నట్లు తేలింది. అరగంట తర్వాత గోవు పాలను తీసుకువచ్చి అర్చనను కొనసాగించారు. ఈ ఘటనపై చైర్మన్ ఈవో సమీక్షించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయంగా పేరుగాంచిన పెద్దమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన అర్చకులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రతి రోజు కూడా మూల విరాట్ వెనక శ్రీచక్రాత్ర పూజ నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు కూడా 5,000 రూపాయలు టికెట్ కొనుగోలు చేసి అమ్మవారిని కొలుస్తూ ఈ పూజలో పాల్గొంటారు. ఇదే విధంగా శుక్రవారం నిర్వహించిన ఈ శ్రీచక్రాత్రంలో పూజ చేసే సమయంలో గోపాలు అంటే ఇటువంటి వైదిక కార్యక్రమాలకు సంబంధించి, అలాగే ఆలయ అంతరాలయాలు చేసే పూజలకు సంబంధించి ఆ గోవుల నుంచి పాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలు చేయడంతో పాటు ఇక వైదిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ దుర్గగుడిలో కొంతమంది అర్చకుల నిర్లక్ష్యం కారణంగా టెట్రా ప్యాక్ అంటే బయట ఈ పాల బూతుల్లో దొరికే టెట్రా ప్యాక్ తాగిని తీసుకొచ్చి వైదిక కార్యక్రమాలకు వినియోగించుకో అందులో ఈ పురుగు వచ్చిన ఘటనకు సంబంధించి కూడా పూజలో కూర్చున్న భక్తులు నిర్గాంతపోయారు. ఎందుకంటే సంప్రదాయాలు దేవతాలు ఇచ్చే విధంగా అర్చకులు ఎవరికి తీరుకగా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. సామాన్య మన ఎదల్లో యజ్ఞాలు యాగాలు చేసుకున్నా పూజలు చేసుకున్నా మనం కూడా ఎవరైనా కూడా గోపాలతో చేస్తే ఆ మంచి జరుగుతుందని అందులో ఎక్కడో ప్రాంతాలకు వెళ్ళి గోవు నుంచి పిండిన పాలు తీసుకొచ్చి మరీ ఇటువంటి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ అదేవిధంగా దుర్గగుడి అంతరాలయం జరిగే పూజలో ఇంత నిర్లక్ష్యంగా టెట్రా ప్యాక్ ప్యాకెట్లు ఏ విధంగా వినియోగిస్తారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పురుగు వచ్చిన నేపథ్యంలో అచ్చులో పూజలు కూడా ఆపివేసి అరగంట పాటు మళ్ళీ అప్పటికప్పుడు ఆ కన్యాలు పడుతూ గోపాలను తీసుకొచ్చి మళ్ళీ పూజను ప్రారంభించారు. అంటే దాదాపు అరగంట పాటు అమ్మవారి పూజ కూడా నిలిపివేశారు. కేవలం కొంతమంది అర్చకులు నిర్లక్ష్యం కారుగా. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆలయ శ్రీనానాయక్ అలాగే దుర్గగుడి చైర్మన్ ఇద్దరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుస్తుంది. దీనిపై ఉన్నత సమీక్ష నిర్వహించి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి నిర్లక్ష్యం ఉందన్న అంశాలపై విచారణ తర్వాత చర్యలు కూడా తీసుకుంటామని ఈవో ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.